హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్తో ఒక ఖీర్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రంజాన్ స్పెషల్ ఖీర్ రెసిపీ అండి ఇది. అలాగే ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాడీకి చాలా మంచిదండి ఇది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఖీర్ టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. క్యారెట్ తినని వాళ్ళ కోసము ఇలా ఖీర్ని అయితే చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారండి. మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి ఎంత క్రీమీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ 2 క్యారెట్లు అయితే తీసుకొని పీలప్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలండి. పెద్ద హోల్స్ ఉండే దాంట్లో గ్రేటింగ్ చేసుకోవాలండి. క్యారెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. క్యారెట్ని డైలీ తీసుకునేదానికి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా అవసరం అండి. క్యారెట్ తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. చూడండి ఇలా పొడవుగా స్లైసెస్గా అయితే తురుముకున్నాను. ఇలా అంతా తురుముకోవాలండి. దీన్ని అంతా బాగా క్లీన్ చేసుకొని క్యారెట్ తురుముని తీసుకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేడయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ జీడిపప్పుని అయితే తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. జీడిపప్పుని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. నేనైతే బ్లాక్ కిస్మిస్ని అయితే తీసుకున్నానండి. నా దగ్గర అదే ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని. ఎక్స్ట్రా నెయ్యినంతా బాగా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు సూజీ రవ్వని అయితే యాడ్ చేసుకోవాలండి. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా అది. రవ్వలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ని ఒక కప్పులోకి అయితే వేసుకొని మెజర్మెంట్కి తీసుకోవాలండి. అన్నీ ఆ కప్పుతోని తీసుకోవచ్చు. ఈ రవ్వలో ఈ క్యారెట్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. నెయ్యి కొంచెం తక్కువ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకున్నానండి. కింద నుంచి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ రవ్వ వేయడం వల్ల క్యారెట్కి చిక్కదనం అనేది వస్తుందండి. అలాగే అయినా చేయొచ్చు. చూడండి పాలు వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలని చీల్చి వేసుకున్నానండి. ఇలాచీ వేయడం వల్ల ఈ ఖీర్లో టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత క్యారెట్ రవ్వ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఈ మిల్క్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటా ఉన్నాను. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఈ ఖీర్కి టెక్స్చర్ అనేది బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఈ మిల్క్ పౌడర్వి 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి. చూడండి ఇలా
ఉడికేటప్పుడు బాగా కలుపుకోవాలి. సైడ్స్‌కి ఉండే మీగడనంతా బాగా ఇందులో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్, రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, క్యారెట్‌ని ఇలా కట్ చేసి చూస్తే బాగా కట్ అయిపోతుంది. క్యారెట్ అయితే ఉడికిపోయింది. అలాగే రవ్వ కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఏ కప్పుతో క్యారెట్ తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్‌ని అయితే యాడ్ చేసుకొని ఈ షుగర్‌ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి ఖీర్‌లోకి. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చల్లారబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఈ సమ్మర్లో ఇలా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చండి. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. చూడండి, ఇలా అంతా బౌల్లోకి అయితే వేసుకుంటా ఉన్నాను. అంతేనండి, ఎంతో యమ్మీగా క్యారెట్ ఖీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ కోసము కొన్ని బాదం పప్పులను అయితే తీసుకొని ఇలా గ్రేట్ అయితే చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. చాలా యూస్ఫుల్గా ఉండదు. చూడండి, ఇలా గ్రేట్ చేసుకుంటే బాదం అనేది స్లైసెస్గా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి, అంతేనండి, ఎంతో యమ్మీగా సమ్మర్ స్పెషల్ క్యారెట్ ఖీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎలాగో ఇప్పుడు రంజాన్ అయితే రన్ అవుతా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూడండి, ఖీర్ అనేది టెక్స్చర్ ఎంత క్రీమీగా వచ్చిందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చేసుకునే దానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. తొందరగా చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, రెసిపీ కంప్లీట్ అయిపోయింది.